రాయలసీమ అంటే రక్తం ఏరులై పారుతుందంటారు, కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు కూడా లేదే. సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచులు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంటారు, కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే. ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? ఈకేరా చెప్పేది. ఎవడ్రా నువ్వు? ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం. పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్. సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, పాప్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్స్. ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమా. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులేంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగ మైండ్ బ్లాక్ చేశారా. సర్లే, వాళ్ళ గొడవలు మనకెందుకు కానీ అర్జెంటుగా 10:48 ని పట్టుకోవాలి. ఏం ఎఫెక్ట్ ఇచ్చింది దేవ 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 దేవుడా, దేవ దేవుడా. అత్తమామలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో. చెర్లపల్లి జైల్లో ఉన్నారు, రామొక్కుదు గాని. చెల్లెమ్మా నీవేనునా. ఇదేరా వెహికల్? ఇది వెహికల్. డ్రైవర్ రెడీ. డ్రైవర్ లేకపోతే కీస్తున్నాయిగా. అవును, నీకు గుడ్ కదా అంటారు కదరా, మనసు ఉంటే మార్గం ఉంటుందని. కరెక్టే. అరే రాయలసీమలో కూడా లాన్కో హిల్స్ పెడుతున్నారేంటి? పొక్లైన్ ఉంది కదా. అయ్యా, అమెరికాలో అడుక్కునే వాడి ఇంట్లో కూడా ఏసీ ఉంటుంది. అయినా నువ్వు లవ్ చేసే అమ్మాయి కోసం నేను ఇంటి బకెట్లో చెప్పడం కాచాలా? మామ్స్ ప్లీజ్ రా, నా కోసం. ఇండియా అమ్మాయిలతో నసెక్కురా. అదే అమెరికా అమ్మాయిలు అనుకో, పిలవకుండా వాళ్ళే వచ్చేస్తారు. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు మనతో పాటు ఉంటారు. ఒకళ్ళు 2 పిల్లలు కంటారు. పోలికలు కలిస్తే ఉంటారు, లేకుంటే చెప్పైపోతారు. దీన్ని అమెరికాలో డేటింగ్ అంటారు. మరి నువ్వెంత మందితో చేసేవేంటి డేటింగ్? అమెరికా అమ్మాయిలకు మనతో డేటింగ్ చేసే అవకాశం అదృష్టం కలగలేదు. ఏం పాపం? మన హైట్ కు పర్సనాలిటీకి తగ్గ అమ్మాయిలు దొరకలేదు. అయినా మాకుంటే చేతి పనులు మాకుంటే లేవా? అవును, నీ లవ్ స్టోరీ చెప్పు. అదో పెద్ద కథలేరా. లెంత్ లేకుండా క్యూట్ గా చెప్పు. బాబు స్విచ్ లేని బల్బుని బాబు, ఫ్యూజ్ పోయిన లైట్ తల్లి, కళ్ళు లేని కపోతే నాయన దానం చేయండి బాబు. నీ కళ్ళు దానం చేసి మేము అడుగుతాం బాలా. నేను దానం చేయమన్నది కళ్ళు కిడ్నీలు కాదు బాబు, చిల్లరే చిల్లరే. సారీ, చిల్లరలేదు. ఎతవనాయాల ఈడ్చి తండితే పైసా ఉండదు, కానీ ఎతవ బిల్డప్లు ఒకటి. కళ్ళు లేని కపోతే తల్లి దానం చెయ్యమ్మా. వావ్, వాట్ ఏ బ్యూటీ. నా కారు రెడ్ లైట్ పడినా ఆగదు, కానీ నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఆగిపోతుంది. అది దాని వీక్నెస్. నాకు ఒక వీక్నెస్ ఉంది. నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. నువ్విస్తే 1, కాదంటే 10. ఏమంటావు? చూడు బ్రదర్, ఆడపిల్ల బాడీని టచ్ చేసే వాళ్ళని తిట్టుకుంటుంది, మర్చిపోతుంది. అదే హార్ట్ అని టచ్ చేస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టు. ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు? నేనెవరో తెలియదేమో. సేమ్ ప్రాబ్లం, నేనెవరో కూడా నీకు తెలియదు. వీడి సంగతి మీరు చూసుకోండి, దీన్ని నేను చూసుకుంటా. ఏంటమ్మా పబ్లిక్ లో న్యూస్ సెన్స్ ఎత్తుంటే చూస్తున్నారేంటి? వాయించండి.
ఎక్స్క్యూజ్ మీ హెల్మెట్ తీసుకోండి. థ్యాంక్స్ హాయ్. బాయ్. మరీ అలా చూడకే, పెళ్లి కాకుండానే తండ్రి అయిపోతాడు. ఏ చెక్. నేనే గెలిచాను. అరే ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. నీ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా. ఏంటి 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరాయను రా, ఫిగర్ల బ్రోకర్ని కాదు. పెడేపాను. ఏంటి మళ్ళీ రాంగ్ కాలా? నాకు రాంకాలే గారండి, జడ్జి గారికి రైట్ టైం అండి. ఎలా? కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని. మ్. ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, మ్. న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం. వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. నాడు భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉన్నట్టుంది. కాపురం చేసే టైం ఉంటుందంటవా? అదేనండి మరి. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. వద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు. నాకు మంచి కోడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమీ లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి ఏమీ లేకపోయినా పర్లేదు అన్నారుగా? ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని. లోపల పెట్టో. సారీ సార్. ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలండి. కలెక్టర్ గారు చెల్లిరా. సార్ వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో ఆపే. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళు అయింది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 25,000. సంవత్సరానికి? 3 లక్షలు. 10 ఏళ్ళకి? అదే. 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్? దొబ్బించుకోండి. 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళ తోట, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోనూ ఈ పద్మనాభం కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా డబ్బుందో లేదో చూడాలి కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది? తెల్ల కాగితం. ఏంటి? నల్ల మచ్చ. తెల్ల కాగితం మీద మచ్చ ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక్క మచ్చ ఉన్నా దాన్నే వెళితే చూపిస్తారు. ఓ నాకు కాబోయే కోడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. అది. ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ, సార్ ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నానక్రామగూడ బ్రాంచ్. తొక్కలో 300 చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టి